మిత్రులారా అందరికీ నమస్కారం. ఈనాడు మనం దేశంలో భారత ఎన్నికల సంఘం ఏ విధంగా పనిచేస్తున్నదన్న దానిపైన రోజు వార్తలు చదువుతా ఉన్నాం. ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో భారత ఎన్నికల సంఘం చేపట్టినటువంటి ప్రత్యేక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రక్రియ దానిపైన విమర్శలు తీవ్రంగా వస్తూ ఉన్నాయి. మరి భారత ఎన్నికల సంఘం ఒకప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ. మరి ఈనాడు ఆ ఎన్నికల కమిషన్, ఆ ఎన్నికల సంఘం నుండి, ఆ స్థాయి నుంచి ఈరోజు సెలెక్టెడ్ కమిషన్ వరకు ఏ విధంగా మరి డౌన్ గ్రేడ్ అవుతా ఉంది అన్నది ఈ బీహార్లో జరుగుతున్నటువంటి ఈ ప్రత్యేక ఓటర్ లిస్ట్ ఇంటెన్సివ్ సవరణ ఈ సిర్ ఇది ప్రజాస్వామ్య సంక్షోభాన్ని, అదేవిధంగా రాజ్యాంగ ఉల్లంఘనను ఎలా మనకు బహిర్గతం చేస్తూ ఉందన్న విషయం పైన నేను మీతో నా అభిప్రాయాలు పంచుకుంటూ ఉన్నాను. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం స్వేచ్ఛగా మరియు నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా చూసుకోవడానికి భారత ఎన్నికల కమిషన్ మరి ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా సృష్టించబడింది. ఇది ఏదైనా పనిచేసేటువంటి ఒక ప్రజాస్వామ్యానికి పునాది. ఇది పాలక పార్టీలు లేదా రాజకీయ ఒత్తిళ్లకు లోనవ్వకుండా తటస్థంగా ఉంటూ మరియు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి అధికారిగా వ్యవహరించడానికి భారత రాజ్యాంగం ద్వారా ఉద్దేశింపబడింది. 1977వ సంవత్సరంలో జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ ఆయన యొక్క ఆధ్వర్యంలో 5 న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం తమ తీర్పులో ఈ విధంగా ఈ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల సంఘం విధులను వారు నిర్వచించారు. ఆర్టికల్ 324 ఎన్నికల కమిషన్ను తనకు తానుగా ఒక చట్టంగా పెంచుకున్న దానికి అనుమతించదు. చట్టం మరి వారు ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో వారు న్యాయంగా మరియు చట్టబద్ధంగా వ్యవహరించాలని ఆశిస్తూ ఉంది. ఉన్నత అధికారి అతను ఇచ్చినటువంటి అధికారాలను చక్కగా విచక్షణను సరిగ్గా ఉపయోగించుకోవాలి, కానీ దానిని వక్రంగా ఉపయోగించుకోకూడదు. ఇది దుర్వినియోగం చేయబడుతుంది. ఆ విధంగా ఎన్నికల సంఘం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా కోర్టుకు ఆ చట్టాన్ని కొట్టివేసేటువంటి ఆ యాక్టును, ఆ చర్యను కొట్టివేసే అధికారం ఉంది అని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు ఉంది. కానీ ఇటీవల పరిణామాలు, ముఖ్యంగా బీహార్లో ఉన్నటువంటి ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ ఈ యొక్క ప్రక్రియ ఎన్నికల సంఘం దాన్ని గమనిస్తే మనం ఈ యొక్క భారత ఎన్నికల సంఘం ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరించడం లేదని, అందుకు బదులుగా ఒక సెలెక్టెడ్ కమిషన్గా పనిచేస్తుందని, ముఖ్యంగా మోడీ నేతృత్వంలోని ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క రాజకీయ ప్రయోజనాలకు మరింతగా సేవ చేస్తుంది అనేటువంటి తీవ్రమైనటువంటి ఆందోళనను లేవనెత్తింది. ఎందుకంటే 2023వ సంవత్సరంలో భారత ఎన్నికల సంఘం చట్టానికి అమెండ్మెంట్ సవరణ చేశారు. ఇంతకుముందు సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే భారత ఎన్నికల సంఘం యొక్క కమిషనర్ నియమించేటువంటి ఒక ప్యానెల్ ఏదైతే ఉంటుందో ఆ ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా సభ్యుడిగా ఉండేవారు. అయితే చట్టాన్ని సవరించి ఈ మోడీ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం యొక్క మాట చెల్లుబాటు అయ్యే విధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ, కమిషనర్ల నియామకం కానీ అంతా కూడా ఆ మెజారిటీ ఒక పక్క ప్రధానమంత్రి, ఇంకొక మంది కేంద్ర మంత్రి, కేవలం ప్రతిపక్ష నాయకుడు. కాబట్టి మెజారిటీ తన చేతిలో పెట్టుకొని తనకు నచ్చినటువంటి తను చెప్పిన ఆదేశాలను పాటించేటువంటి ఎలక్షన్ కమిషనర్లను నియమించడం వల్ల ఈరోజు ఆ స్వయం ప్రతిపత్తి అన్నది గాలిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు బీహార్లో లక్ష్యంగా ఈరోజు చెబుతున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది ఇంటెన్సివ్ రివిజన్గా లేదు. ఇది కేవలము ఎన్ఆర్సీగా ఉంది, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. భారత పౌరుల యొక్క రిజిస్టర్ దాన్ని తయారు చేసే విధంగా ఈరోజు ఈ పని జరుగుతూ ఉంది. రాష్ట్ర ఎన్నికలకు ముందు బీహార్లో ఓటర్ల జాబితాను సవరించేటువంటి సమయం ఎంత ఉంది, మరియు ఆ యొక్క విధానం ఏదైతే ఉందో అది రాజకీయ పౌర సమాజాలలో తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని రేకెత్తిస్తూ ఉంది. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చాలా వైరుధ్యాలతో నిండి ఉంది.
అంతేకాకుండా ఇక్కడ మరియు ఓటర్ల హక్కుకు తీవ్రమైనటువంటి విఘాతాన్ని ముప్పును కలిగిస్తూ ఉంది. సార్వత్రికంగా అందుబాటులో ఉండేటువంటి అందరూ ఆమోదించబడినటువంటి ఇంతకుముందు కూడా ఎన్నికల కమిషన్ ఒక స్టాండర్డ్ ప్రూఫ్గా మరి వారి యొక్క పౌరసత్వ ప్రూఫ్గా ఉన్నటువంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డులను వాటిని వదిలేసి కఠినమైనటువంటి డాక్యుమెంటరీ అవసరాలు ద్వారా రుజువు కోసం ఎన్నికల కమిషన్ యొక్క ప్రస్తుత మార్గదర్శకాలు 11 ఏదైతే డాక్యుమెంట్స్ కావాలని పెట్టారో ఆ డాక్యుమెంట్స్లో బర్త్ రిజిస్టర్, ఈరోజు బర్త్ రిజిస్టర్ ఎంతమంది దగ్గర ఉంటుంది, ఎంతమంది అక్షరాస్యులు, అనేక మంది నిరక్షరాస్యులు ఎక్కడి నుండి తెస్తారు వాళ్ళు. ముఖ్యంగా సమాజంలో ఇప్పటికే గణనీయమైనటువంటి అడ్డంకులు ఎదుర్కొంటున్నటువంటి అణగారిన, చదువురాని మరియు వెనుకబడినటువంటి వర్గాలపైన అనవసరమైనటువంటి భారాన్ని మోపుతూ మరి వారు విస్తృతంగా ఈ ఓటు హక్కును కోల్పోయేటువంటి ప్రమాదాన్ని ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఎదుర్కొంటున్నారు. ఈ సవరణ ఎంపిక చేసింది మరియు చాలా అనుమానాలతో కూడుకున్నది. బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం లేనటువంటి అని మరి ఏదైతే బలహీన వర్గాలు ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, మరి ఓబీసీ మరి మైనారిటీ యొక్క ఓటర్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు ఇండియా బ్లాక్ కింద ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు దీనిని ఒక పొలిటికల్ మోటివేటెడ్ ఎక్సర్సైజ్ అంటూ ఉన్నారు. అంటే ఇది రాజకీయంగా ప్రేరేపింపబడినటువంటి ఇది ఓటర్ల యొక్క తొలగింపు డ్రైవే తప్ప ఇది ఇంటెన్సివ్ రివిజన్ కాదు. ఈ సవరణ ప్రక్రియలో పారదర్శకత లేదు. తగినంత నోటీసు, ప్రజల యొక్క భాగస్వామ్యం నిర్ధారించడంలో కానీ ఎన్నికల కమిషన్ విఫలమైందని చెప్పి ఈరోజు పౌర సమాజ సంఘాలు, రాజ్యాంగ నిపుణులు, గతంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్గా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇది రాజ్యాంగ విరుద్ధమని కూడా ఈరోజు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు అనేకమైనటువంటి పౌర సమాజ సంఘాలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఇది ఉండకూడదు నిలిపివేయాలని చెప్పి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అది ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణలో ఉంది. మరి సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య కాలంలోనే ఈ యొక్క మరి విచారణ జరుగుతున్న సమయంలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో అవన్నీ తాత్కాలిక ఉత్తర్వుల ద్వారా మేము ఆపలేము, ఎందుకంటే అది రాజ్యాంగ విధి అని గౌరవనీయులైనటువంటి అత్యున్నత న్యాయస్థానం గమనించినప్పటికీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మరియు ఓటర్ ఎలక్ట్రికల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్, గుర్తింపు కార్డులను మీరు ఆమోదయోగ్యమైన పత్రాలుగా పరిగణించాలని ఎన్నికల సంఘాన్ని మరి అబ్జర్వేషన్ చేసి ఆదేశించి మరి కేసును ఈ నెల 28వ తారీఖు వాయిదా వేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలా. ఎందుకంటే ఇది సమాజంలోని అణగారినటువంటి మరియు నిరక్షరాస్యులైనటువంటి వర్గాల ఓటర్ల జాబితాని మినహాయించే ఈ ఎలక్షన్ భారత ఎన్నికల సంఘం యొక్క ప్రయత్నానికి ఇది ఎదురు దెబ్బనే ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆదేశం. అయితే పదే హెచ్చరికలు, నిరసనలు మరి మెమొరాండాలు ఉన్నప్పటికీ, అందరూ కూడా ఫిర్యాదులు వేస్తున్నప్పటికీ ఎన్నికల కమిషన్ మాత్రం మౌనంగా మరియు జవాబుదారీ లేకుండా ఉండి, ప్రజలకు జవాబుదారీ కాకుండా ఉంటే తన మాస్టర్స్కి మాత్రమే జవాబుదారీగా ఉంటూ ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని ఆపడానికి మొండిగా నిరాకరిస్తుంది. అంతేకాకుండా తప్పుడు గణాంకాలతో దాదాపు 84% ప్రజలు తమ యొక్క పత్రాలు సమర్పించారని చెప్తున్న దాంట్లో ఏది కరెక్ట్ కాదని. అంతేకాకుండా పౌరసత్వాన్ని నిర్ణయించేది కాదు ఇక్కడ, ఓటు హక్కును నిర్ణయించేది. పౌరసత్వాన్ని నిర్ణయించేటువంటి పద్ధతి ఆ పద్ధతిలో ఇది పనిచేస్తూ ఉంది. ఇది ప్రజల యొక్క వాయిస్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలే. అటువంటి ప్రజల గొంతును విస్మరిస్తున్నట్లు, ప్రజాస్వామ్య నిబంధనలను విస్మరించి అధికార పార్టీ యొక్క స్క్రిప్టును అనుసరిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్, భారత ఎన్నికల సంఘం ప్రవర్తిస్తున్నటువంటి అనుమానాలు ప్రగాఢంగా వస్తూ ఉన్నాయి. ఈ పక్షపాత ధోరణి ఇప్పుడేమి ఇది కొత్తది కాదు, ఇది ఇప్పుడు వచ్చినదే కాదు. ఇంతకు ముందు కాలంలో జరిగినటువంటి మనం గమనిస్తే గత 2024 సంవత్సరం ఇది ఒక్కసారి జరిగినది కాదు. ఇటీవల సంవత్సరాలలో భారత ఎన్నికల సంఘం అధికార పార్టీకి అనుకూలంగా ప్రవర్తించేటువంటి ధోరణి మనకు స్పష్టంగా కనపడతా ఉంది. 2024 యొక్క మరి జనరల్ ఎలక్షన్స్లో, సార్వత్రిక ఎన్నికలలో ప్రధానమంత్రి సహా బీజేపీ నాయకుల యొక్క వాళ్ళందరూ కూడా ప్రవర్తన నియమాలని, అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని ఉల్లంఘనలు చేసినా కూడా వాటిని మాత్రం అదుపులో చేయలేదు. మరి అదే సమయంలో ప్రతిపక్ష నాయకులను అన్యాయంగా లక్ష్యంగా చేసుకొని వాళ్ళపైన చర్యలు తీసుకోవడం, నోటీసులు ఇవ్వడం, ఆ విధంగా వారిని మరి ఎక్స్ప్లెనేషన్ అడగడం, ఇవన్నీ కూడా జరిగింది. అదేవిధంగా గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల తేదీలు కూడా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు అసాధారణ పరిస్థితుల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉండే విధంగా మరి ఎన్నికల తేదీలను వారు నిర్ణయించినట్లు అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ఇది బీజేపీకి అవకాశం ఏమంటే ప్రచారంలో వ్యూహాత్మకంగా వారికి
మరి అడ్వాంటేజ్, ఒక ఆధిక్యం, వారికి ప్రయోజనాన్ని కల్పించింది. అనేక సందర్భాలలో మరి ఈ భారత ఎన్నికల సంఘం ప్రతిపక్ష ప్రశ్నలకు అర్థవంతంగా స్పందించడానికి నిరాకరించింది, తప్పించుకునే సమాధానాలు ఇచ్చింది లేదా ఏది ఇవ్వలేదు. ఇక్కడ ఇంకొకటి పనిచేస్తూ ఉంది. ఏంటంటే మరి ఈరోజు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాల గురించి పదే పదే అడుగుతున్నా ఎప్పుడు కూడా దానికి సరైనటువంటి జవాబు స్పష్టంగా ఇచ్చింది లేదు, ఆ గణాంకాలను బయట పెట్టింది లేదు. దీన్ని బట్టి ఒక ఇబ్బందికరమైనటువంటి ఆలోచన ప్రజల్లో వస్తూ ఉంది. ఏమని వస్తూ ఉందంటే భారత ఎన్నికల సంఘం రాజకీయ ఒత్తిడిలో పనిచేస్తూ ఉందా, లేక స్వచ్ఛందంగా తన స్వాతంత్రాన్ని వదులుకుందా? ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అది డైరెక్ట్గా నేను బీజేపీతో నేను పొత్తు పెట్టుకోలేదు, నేను ఇండైరెక్ట్గా మాత్రమే నేను మద్దతు ఇస్తానన్నట్టు మరి సోషల్ మీడియాలో కూడా భారత ఎన్నికల సంఘం పైన వ్యాఖ్యానాలు వస్తూ ఉన్నాయి. దీన్ని మరి ఈరోజు ఇది చేస్తున్నటువంటి భారత ఎన్నికల సంఘం యొక్క దీన్ని ఏమనుకోవాలి మనం? ఈ చర్యలను ఏమనుకోవాలి అంటే రాజ్యాంగ ఆదేశాన్ని తనంతకు తానుగా వదులుకుంటుంది, వాలంటరీలీ గివింగ్ అప్ ది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. మరి ఎన్నికల కమిషన్ కేవలం ఒక ప్రభుత్వ సంస్థ కాదండి, ఇదేం ప్రభుత్వ డిపార్ట్మెంట్ కాదు, ఇది రాజ్యాంగ కాపలాదారు, కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ప్రజల యొక్క రాజ్యాంగ హక్కులను, ప్రాథమిక హక్కు అయినటువంటి ఓటు హక్కును కాపాడేటువంటి ఒక రాజ్యాంగ వ్యవస్థ, చట్టబద్ధమైనటువంటి వ్యవస్థ. ఎన్నికల ప్రక్రియ యొక్క పవిత్రతను కాపాడేటువంటి బాధ్యత కలిగి ఉన్నటువంటి వ్యవస్థ. మరి ఇది పక్షపాత ధోరణితో ఏకపక్షంగా ఒక పక్షపాత సాధనంగా వ్యవహరించడం ప్రారంభించినప్పుడు అది ప్రజాస్వామ్యానికి సేవ చేయడం మానేస్తుంది. తన యొక్క డ్యూటీ, తన విధిని ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇది ప్రాథమిక ఓటు హక్కు, ప్రాతినిధ్య సమానం మరియు ఎన్నికల ప్రక్రియ యొక్క సమగ్రత పైన ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ప్రజాస్వామ్య ప్రక్రియ కేవలం ఎన్నికలు నిర్వహించడం అనే చర్య పైన ఆధారపడి ఉండదు. ఇది న్యాయంగా ఒక ఎన్నికలు పెట్టినామంటే ఎట్లయినప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈవీఎంలు అవన్నీ ఎంత మిస్యూజ్ అవుతా ఉన్నాయి. మరి అయినా కాబట్టి ఎన్నికల సంఘం యొక్క బాధ్యత కేవలం ఎలక్షన్లు నిర్వహించడం కాదు, ఆ ఎలక్షన్లు న్యాయంగా మరి అదేవిధంగా పారదర్శకంగా, అన్నిటికంటే ముఖ్యంగా తన యొక్క వ్యవస్థ యొక్క స్వాతంత్రం పైన ఆధారపడి ఉంటుంది. ఇది లేకుండా ఎన్నికల యొక్క ప్రజా సంకల్పం యొక్క ప్రతిబింబం కాకుండా, అంటే ఎలక్షన్లు జరిగితే ప్రజల యొక్క అభిప్రాయం దాంట్లో ప్రతిబింబించకుండా ఓటు ద్వారా నిర్వహించబడినటువంటి, అంటే ఇది కేవలము చట్టాన్ని అడ్డం పెట్టుకొని, చట్ట వ్యవస్థను అడ్డం పెట్టుకొని మ్యానిపులేట్ చేసుకునేటువంటి ఒక యంత్రాంగంగా ఎలక్షన్ కమిషన్ తయారైనప్పుడు ప్రజల తీర్పు వక్రీకరించబడతా ఉంది. అందువరకు సమానమైనటువంటి ఓటింగ్ హక్కులను హామీ ఇవ్వడం, ఓటర్ల జాబితాను తారుమారు చేయడాన్ని నిరోధించడం మరియు సమగ్రత మరియు నిష్పాక్షికతతో ఎన్నికలు నిర్వహించడంలో కమిషన్ యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. కానీ బీహార్లో ఇది దీనికి విరుద్ధంగా పనిచేస్తున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. మరి దీన్ని అన్నింటిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలా? ఇది రాజ్యాంగ విరుద్ధము, అంతేకాకుండా ప్రజాస్వామ్యానికి తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఇది కలిగిస్తుంది, విఘాతం కలిగిస్తుంది. కాబట్టి ఇప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్, భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ హోదాను కలిగి ఉన్నటువంటి వ్యవస్థ. కానీ అది నిజంగా క్రియాత్మకంగా రాజీ పడినట్లు కనిపిస్తూ ఉంది, తన యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని వదిలేసినట్లు కనపడతా ఉంది, ఒక మరి ప్రభుత్వ శాఖగా పనిచేస్తున్నట్లు కనపడతా ఉంది. ఈ బీహార్ యొక్క ఎన్నికల సవరణ పైన మామూలుగా ఏదైనా ఎలక్షన్లు జరిగితే 1 సంవత్సరం 2 సంవత్సరాల ప్రక్రియ, ఇది నెలలలోనే జరిగేది కాదు. కానీ ఈ యొక్క ఇంటెన్సివ్ రివిజన్ బీహార్లో చేపట్టింది. ఈ విధంగా ప్రజల యొక్క నిరసన మరియు రాజకీయ పార్టీల యొక్క నిరసన నేపథ్యంలో అది మౌనంగా ఉండడం, అంతేకాకుండా తన యొక్క చర్యలను సమర్థించుకోవడం, మరి ఈ విధంగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక రాజ్యాంగ సంస్థ నుండి పాలక పార్టీ ఎన్నికల యంత్రాంగానికి అధీన విభాగంగా పరివర్తన చెందడాన్ని మనం, ఆ మార్పును ఇవి సూచిస్తూ ఉన్నాయి. భారతదేశ ప్రజాస్వామ్య సంస్థలు రాత్రికి రాత్రే నాశనం కావు. వాటిని రక్షించే బాధ్యత కలిగినటువంటి అప్పగించబడినటువంటి వారు తమ విధిని నిర్వర్తించడం మానేసినప్పుడు అవి, ఈ ప్రజాస్వామ్య సంస్థలు కానీ, వ్యవస్థలు కానీ, పాలనా వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. మరి అదేవిధంగా క్షీణించిపోతాయి, ఖాళీ అవుతాయి. ఎన్నికల కమిషన్ తటస్థంగా ఉండడం మానేసినప్పుడు, ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించినప్పుడు, స్వతంత్ర వ్యవస్థగా కాకుండా ఒక ప్రభుత్వ శాఖగా పనిచేసినప్పుడు ప్రజాస్వామ్యం కూడా మోసపూరితంగా మారుతుంది. డెమోక్రసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ రిగ్డ్, నాట్ ఓన్లీ ఎలక్షన్ రిగ్డ్, డెమోక్రసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ రిగ్డ్. సో ఇప్పుడు ఇది అందరం కూడా ఆలోచించాల్సిన సమయం.
ప్రజలు దీనిపైన మరి ఈ యొక్క పాలక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి ఎన్నికల సంఘం యొక్క దాన్ని సరైన విధంగా మనం తీసుకొని మరి సరైన రీతిలో దాన్ని పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన ఉంది. కాబట్టి దీనిపైన ప్రజాస్వామ్య శక్తులు అదేవిధంగా రాజకీయ పార్టీలు ఎటువంటి విభేదాలకు లోనుకు తావివ్వకుండా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి, వ్యవస్థలను రక్షించుకోవడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మరి ఈరోజు న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఆ పోరాటానికి కూడా అందరూ కలిసి ఉంది. న్యాయ వ్యవస్థ ద్వారానైనా అత్యున్నత న్యాయస్థానం ద్వారా ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఈ విషయం పైన ఉద్యమించాలి, న్యాయబద్ధంగా మనం పోరాటం చేయాలి, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జై రాజ్యాంగం.